న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు యానాంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు గాను స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎమ్మెల్యే పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించడం జరిగింది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు యానాంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు గాను స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎమ్మెల్యే పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సిబిఎస్ఈ సిలబస్ పాఠ్య బోధన ఉపాధ్యాయులకు కష్టమైన పని. కానీ ప్రతి ఒక్కరు కూడా పుదుచ్చేరి వెళ్లి అక్కడ శిక్షణ పొంది మళ్ళీ ఇక్కడ ఉన్న విద్యార్థులకు బోధించడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఉపాధ్యాయులకు అనేకమైన సమస్యలు ఉన్నాయని, సీనియారిటీ, ఎంఏసిపి మరియు సర్వీస్కు సంబంధించి తన దృష్టికి రావడం జరిగిందని, వాటిపైన విద్యాశాఖ మంత్రి మరియు సెక్రటరీ లతీ చర్యలు జరిపి వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ విద్యార్థులకి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామి, విద్యాశాఖ అధికారి ప్రవీణ్, సర్వశిక్ష అభియాన్ ఏడీపీసీ కమిటీ ప్రభాకర్ మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నన్ను నడిపించడానికి కారణమై అది ముందుకు సాగించే విధంగా మంచి అడుగుల్లో ఉండే విధంగా నేను ముందుకెళ్తున్నానంటే దానికి కారణం ఒక ఉపాధ్యాయుడే. ఎందుకంటే నాకు ఏమీ పెద్ద వయసు కూడా కాదు. వీళ్ళందరిలాగా కూడా నేనేదో పెద్ద 60 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం అని చెప్పడానికి, నా టీచర్స్ అందరూ కూడా ఇంకా ఇప్పుడు కూడా మీకులాగే అందరూ కూడా మీ వయసులో ఉన్న వాళ్ళే ఉంటారు. అరౌండ్ ఆ టైంలో వాళ్ళందరికీ కూడా నిజంగా చెప్పాలంటే ఎవరికి కూడా ఏ ఏజ్గా స్కూలింగ్లో కానీ, మీకు తర్వాత కాలేజెస్లో కానీ, తర్వాత ఇంకో చోట ఎక్కడ ఎలాంటి టీచర్స్ పైన ఏదో వాళ్ళు చెప్పే పాఠాలపైన లేకపోతే ఇంకోటో ఒక దెబ్బ కొట్టినా లేకపోతే ఇంకోటి ఆ టైంలో కోపంగా ఉంటుంది. కానీ నిజంగా అది ఎదిగే కొద్దీ ఎప్పుడైనా తిరిగి ఎవరిపైన మనం జీవితంలో కోపం పెట్టుకుని ఇంకోటి పెట్టుకుంటామో, కానీ ఉపాధ్యాయుడి మీద మాత్రం తిరిగి వెళ్ళి ఒక ఎంత పెద్ద ఉన్నత స్థాయి ఒక ప్రధానమంత్రి అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కూడా ఆ ఉపాధ్యాయుడికే కాళ్ళు మొక్కి దండం పెట్టాల్సిన పరిస్థితి ఎంత స్థాయికి వెళ్ళినా కూడా ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అది ఏ స్టేజ్కి వెళ్ళినా అతను అడుగుల్లో అతను నేర్పించింది తల్లిదండ్రులు కంటే ముందు ఉపాధ్యాయుడే. దానికి నిజంగా మీలాంటి ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి కూడా, యూత్కి, స్టూడెంట్స్ అందరికీ కూడా మంచిగా పేరెంట్స్ కంటే కూడా ఎక్కువ కాలం ఎక్కువసేపు మీతోనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన అందరూ చెప్పినట్టుగా ఈ సిబిఎస్ఈ అనేది అలవరుచుకోవడానికి ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. దానికి ఎప్పుడో మనకి 5 సంవత్సరాల క్రితం 12,000 మంది విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు 24,100 మందే ఉన్నారు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. దానికి చెప్పినట్టు ముందు అమ్మఒడి వచ్చింది, లేకపోతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అప్పుడు 15,000 ఇచ్చేవారు ఆంధ్రలో, ఇప్పుడు 3-15 కూడా సిద్ధపడిపోయి ఉన్నారు. దానికి మనకి అది మనంతో కంపేర్ చేసుకోలేం. కాబట్టి ఒకటండి, సిబిఎస్ఈ అనేది మీరందరూ కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. ఇందాక రాము గారు చెప్పినట్టు తెలుగు మీడియం వల్ల ఉన్న కొంచెం ఈ సబ్జెక్ట్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా మీరు అందరూ ట్రైనింగ్ తీసుకున్నారు. కాబట్టి ఉన్న పిల్లల్ని ఏదో రకంగా బాగా చదివించి వాళ్ళు పాస్ అయ్యే విధంగా కూడా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన పర్సంటేజ్ అనేది పెద్ద గొప్పగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు అప్పుడున్న గవర్నర్ తమిళిసై మేడం గారి దగ్గరికి వెళ్తే చాలా యానం అనేది నిజంగా నేను 10 కంప్లైంట్లు పెట్టగలను, ఎప్పుడు కూడా ఆవిడ జస్ట్ జనరలైజ్డ్గా మాట్లాడేది. కానీ ఎడ్యుకేషన్ మీద మట్టం వెళ్తే నేను ఇప్పుడే దీని గురించి చీఫ్ సెక్రటరీతో డిస్కస్ చేస్తాను, ఇదే టైంలో నువ్వు వచ్చావు అని చెప్పి ఆవిడ ఎంత తక్కువ పర్సంటేజ్ వచ్చింది ఏంటి అని చెప్పి అప్పుడు అడగడం జరిగింది. కేవలం మీకుండే ఇబ్బందులు మీకు ఉంటాయండి. దానికి మీ ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే మన ఎంఏసిపి ఇష్యూస్ కావచ్చు, అన్నీ కూడా నా వరకు వచ్చినాయి. దానికి నేనైతే కూడా పూర్తిగా సెక్రటరీ గారితో మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో కూడా ప్రతిదీ సీనియారిటీ ఇష్యూస్ అన్నీ కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. నా వల్ల అయిన ప్రతిదీ కూడా నేను అక్కడికి తీసుకెళ్తాను. ఎందుకంటే కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలోని గురు పూజోత్సవాలు ఘనంగా జరిగాయి.
పోలికూరు గ్రామంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల ప్రసాద్ బాబు, వడ్లపూడి సతీష్ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షుడు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన మండల పరిషత్ కార్యక్రమంలో ఉపాధ్యాయుల దినోత్సవం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలోని గురు పూజోత్సవాలు ఘనంగా జరిగాయి. పోలికూరు గ్రామంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల ప్రసాద్ బాబు, వడ్లపూడి సతీష్ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షుడు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన మండల పరిషత్ కార్యక్రమంలో ఉపాధ్యాయుల దినోత్సవం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఇది మరి ఈ థాట్ ఎవరికి వచ్చిందో కానీ చాలా మంచి ఆలోచన. ఎందుకంటే పబ్లిక్ పిల్లల సమక్షంలో పబ్లిక్కే మన టీచర్ దగ్గరికి వచ్చి సన్మానించడం వారికి వీరన్న గారు అధ్యక్షులు వారు మొక్కండి. మ్యాచ్లో స్వామి వేసుకుని మొక్కడుకున్నారు సార్. వచ్చిన తర్వాత మరి మన నాయకులు అందరూ కలిసి మా పంచాయతీలో 6 స్కూళ్ళు ఉన్నాయి. 6 స్కూల్లో ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం రోజుని ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాకైతే అనుకున్నాం గ్రామ పంచాయతీలో మా పెద్దలందరూ కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి టీచింగ్ గౌరవంగా ఉన్నారు. అదేవిధంగా మేము ఇవాళ కార్యక్రమంగా స్కూల్కి వెళ్ళే ముందు చేయాలి. ఆ కార్యక్రమం అందరికీ తెలియబడుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతి స్కూల్కి వెళ్ళండి. సుంకరపాలెం మరియు యానాం శ్రీ చైతన్య పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయన ఉపాధ్యాయ జీవిత అనుభవాలు నేటి ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శప్రాయమని తెలియజేస్తూ మంచి ఉపాధ్యాయులుగా ప్రతి ఒక్కరూ పేరు తెచ్చుకోవాలని ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె శ్రీ చైతన్య యానం బ్రాంచ్ మరియు సుంకరపాలెం బ్రాంచ్లలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా సుమారు 100 మందికి ఘన సత్కారం చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క ఉపాధ్యాయ జీవితాన్ని భావాలను మననం చేసుకుంటూ ప్రతి ఉపాధ్యాయునికి సందేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల కోఆర్డినేటర్ టి శ్రీనివాస్, సుంకరపాలెం డీన్ టి వెంకటరత్నం, యానాం డీన్ ఎం శేషగిరిరావు, ఏఓ కుమార్, ప్రైమరీ ఇన్ఛార్జీలు ఉషారాణి, విజయలక్ష్మి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ అన్నపూర్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుంకరపాలెం మరియు యానాం శ్రీ చైతన్య పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయన ఉపాధ్యాయ జీవిత అనుభవాలు నేటి ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శప్రాయమని తెలియజేస్తూ మంచి ఉపాధ్యాయులుగా ప్రతి ఒక్కరూ పేరు తెచ్చుకోవాలని ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె శ్రీ చైతన్య యానం బ్రాంచ్ మరియు సుంకరపాలెం బ్రాంచ్లలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా సుమారు 100 మందికి ఘన సత్కారం చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క ఉపాధ్యాయ జీవితాన్ని భావాలను మననం చేసుకుంటూ ప్రతి ఉపాధ్యాయునికి సందేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల కోఆర్డినేటర్ టి శ్రీనివాస్, సుంకరపాలెం డీన్ టి వెంకటరత్నం, యానాం డీన్ ఎం శేషగిరిరావు,
ఏఓ కుమార్, ప్రైమరీ ఇన్ఛార్జీలు ఉషారాణి, విజయలక్ష్మి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ అన్నపూర్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాపు హక్కుల పరిరక్షణ సమితి ప్రారంభం. కాపు హక్కుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ అన్నారు. తాళరేవు మండలం పి మల్లవరంలో ఏర్పాట్లు చేసిన కాపు హక్కుల పరిరక్షణ సమితి ముమ్మిడివరం నియోజకవర్గ కార్యాలయాన్ని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రారంభించారు. సమితి అధ్యక్షులు కోటుపల్లి వివిఎస్ఎస్ ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ముమ్మిడివరం నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. కాపు సామాజిక వర్గంలో పేదల అభ్యున్నతికై ఇటువంటి సంఘాల దోహదం చేస్తాయని తెలిపారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్, మంత్రి వాసంశెట్టి సుభాష్ల సహకారంతో సంఘ కార్యక్రమాలకు పాటుపడతామని అన్నారు. సంఘాన్ని ఏర్పాట్లు చేయడానికి గాను ముందుకు వచ్చిన ప్రకాష్ నాయుడిని ఆయన అభినందించారు. సమితి అధ్యక్షులు ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాపు యువకులు, మహిళలకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతోందని, పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు సమితి కృషి చేస్తోందని తెలిపారు. అంతకుముందు దేవస్థాన కమిటీ చైర్మన్ దూలుపూడి సుబ్బారావు ఆధ్వర్యంలోని ఎమ్మెల్యే అశోక్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదాలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగ్రాల వెంకటేశ్వరరావు, దూలుపూడి వెంకటరమణ, దూలుపూడి నాగేంద్ర ప్రసాద్, గొల్లబాబు, విల్లా సత్యనారాయణ, డి సుబ్బా, ఆందే కాశీ, నిమ్మకల సత్యనారాయణ మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాపు హక్కుల పరిరక్షణ సమితి ప్రారంభం. కాపు హక్కుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ అన్నారు. తాళరేవు మండలం పి మల్లవరంలో ఏర్పాట్లు చేసిన కాపు హక్కుల పరిరక్షణ సమితి ముమ్మిడివరం నియోజకవర్గ కార్యాలయాన్ని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రారంభించారు. సమితి అధ్యక్షులు కోటుపల్లి వివిఎస్ఎస్ ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ముమ్మిడివరం నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. కాపు సామాజిక వర్గంలో పేదల అభ్యున్నతికై ఇటువంటి సంఘాల దోహదం చేస్తాయని తెలిపారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్, మంత్రి వాసంశెట్టి సుభాష్ల సహకారంతో సంఘ కార్యక్రమాలకు పాటుపడతామని అన్నారు. సంఘాన్ని ఏర్పాట్లు చేయడానికి గాను ముందుకు వచ్చిన ప్రకాష్ నాయుడిని ఆయన అభినందించారు. సమితి అధ్యక్షులు ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాపు యువకులు, మహిళలకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతోందని, పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు సమితి కృషి చేస్తోందని తెలిపారు. అంతకుముందు దేవస్థాన కమిటీ చైర్మన్ దూలుపూడి సుబ్బారావు ఆధ్వర్యంలోని ఎమ్మెల్యే అశోక్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదాలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగ్రాల వెంకటేశ్వరరావు, దూలుపూడి వెంకటరమణ, దూలుపూడి నాగేంద్ర ప్రసాద్, గొల్లబాబు, విల్లా సత్యనారాయణ, డి సుబ్బా, ఆందే కాశీ, నిమ్మకల సత్యనారాయణ మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా వ్యవస్థలు స్థాపించబడినాయి. ఈయన కొత్త ఉన్నతంగా కాపులకి ఏ ఇబ్బంది వచ్చినా అది మ్యాట్రిమోనీ కానీ లేకపోతే శిక్షణ శిబిరాలు కానీ కాపు లోన్స్ కానీ ఏదేమైనా కాపులకు సంబంధించిన లేని కాపులకు కానీ పేద కాపులకు కానీ అండగా ఉండే విధంగా వాళ్ళకి అన్నీ వచ్చే విధంగా ఈయన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక షాప్లో ఈయన ఇవన్నీ పెట్టి స్థాపించడం జరిగింది. ఈరోజు గత జరిగిన ఎన్నికల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించమని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి అనేక చోట్ల ఎప్పుడూ లేని విధంగా కాపులు కానీ అనేక కులస్తులు కూడా సహకరించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. దీంట్లో ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కాపులకి పెద్దపీట వేసి అనేక లోన్స్ కానీ
కాపు వాళ్ళకి అనేక నిధులు కూడా సెపరేట్గా కేటాయించడం జరిగింది. ఈసారి కూడా ఆయన అవి కూడా అలాగే ఈ గవర్నమెంట్లో కూడా ఆయన చేస్తారని ఆశిస్తున్నాం. దానికి కూడా అంతకు ముందే ప్రకాష్ గారు ఇటువంటి డెసిషన్ తీసుకుని మనంతు మనం కూడా ఏదో కాపులకు సాయం చేయాలి, కాపులకు తోడు నిలబడాలి అని చెప్పి ఆయన మంచి ఉద్దేశంతో ఎదురుకు రావడం, అది కూడా మలవరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాపులే కాదు అందరూ కూడా అందరికీ న్యాయం చేసే విధంగా అన్ని కులాలు కూడా కలిసి ఇక్కడ సహకరిస్తూ అందరినీ ఒకరికొకరు కాపాడుకుంటూ ముందుకెళ్తారని, దానికి ఇందాక బూరిబాబు గారు చెప్పినట్టు విధంగా ఉన్న బుచ్చిబాబు గారికి కానీ మంత్రివర్యులు సుభాష్ గారికి కానీ లేకపోతే ఎంపీ హరీష్ గారికి కూడా, ఎందుకంటే ఈ నియోజకవర్గాల అన్నింటిలో కూడా నేను కూడా తిరిగాను, ఓటేయమని చెప్పి అడగడం జరిగింది. దానికి ఒక శాసనసభ్యుడిగా మీ గవర్నమెంట్లో ఉన్న కాకపోయినా పక్కన మేము కూడా ఉన్నాం కాబట్టి పూర్తిగా కూడా సహకారం ఉంటుంది, వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుందని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారు కాబట్టి మధ్యలో వదలకుండా అందరూ కూడా ఆయనకు సహకరించి ఏ ఇబ్బంది వచ్చినా కూడా పూర్తిగా తోడంటారని ఆశిస్తూ సెలవు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో సాగర్ కవచ్ ఎక్సర్సైజ్ గురువారం ప్రయోగాత్మకంగా పోలీసులు ఆధ్వర్యంలో జరిగింది. తీర ప్రాంతాల నుంచి ఉగ్రవాదుల ముప్పు పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో తీసుకోవాల్సిన రక్షణాత్మక చర్యల గురించి ముందస్తుగా సాగర్ కవచ్ యానాం పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో సాగర్ కవచ్ ఎక్సర్సైజ్ గురువారం ప్రయోగాత్మకంగా పోలీసులు ఆధ్వర్యంలో జరిగింది. తీర ప్రాంతాల నుంచి ఉగ్రవాదుల ముప్పు పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో తీసుకోవాల్సిన రక్షణాత్మక చర్యల గురించి ముందస్తుగా సాగర్ కవచ్ యానాం పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. యానాం బైపాస్ రహదారిలో సంబంధిత మార్కు ఎక్సర్సైజ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు నుంచి వచ్చిన ఇద్దరు మెరైన్ పోలీసులు, వైజాగ్ నుంచి వచ్చిన ఆర్టీఎఫ్ సభ్యుడు, యానాం ఎస్పీ రాజశేఖర్ను, సిఐ షణ్ముగం, ఎస్ఐ నూకరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. త్వరగా దొరికే ఎక్కడికి వెళ్తున్నారా? కాకినాడలో స్థానిక పెన్షనర్స్ భవన్ లో అసోసియేషన్ అధ్యక్షుడు కె పద్మనాభం అధ్యక్షతన నెలవారీ సమావేశం మరియు ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు విశ్రాంత ఉపాధ్యాయులను పూలమాలలు, దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కె పద్మనాభం మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతనని అన్నారు. కార్యక్రమానికి సహకరించిన కరూర్ వైశ్య బ్యాంక్ మరియు అగర్వాల్ కంటి ఆసుపత్రి ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు, ఎన్ వెంకట్రావు, సిహెచ్ సరోజిని, నరసింహారావు, భాస్కర్ రావు, ప్రసాద్ కాకినాడలో స్థానిక పెన్షనర్స్ భవన్ లో అసోసియేషన్ అధ్యక్షుడు కె పద్మనాభం అధ్యక్షతన నెలవారీ సమావేశం మరియు ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు విశ్రాంత ఉపాధ్యాయులను పూలమాలలు, దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కె పద్మనాభం మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతనని అన్నారు. కార్యక్రమానికి సహకరించిన కరూర్ వైశ్య బ్యాంక్ మరియు అగర్వాల్ కంటి ఆసుపత్రి ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు, ఎన్ వెంకట్రావు, సిహెచ్ సరోజిని, నరసింహారావు, భాస్కర్ రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారున్నట్టు ఫ్లాట్ కింద సెల్లర్ మొత్తం ముగిపోయింది. సెల్లర్ మొత్తం ముగిపోవడం, కరెంటు పోవడం, ఆ విధంగా శాస్త్రి గారు ఒక ప్రమాదం నుంచి బయటపడి అట్లాగనే ఇంచుమించు అంటే మనం కాకినాడ గారు కానీ అందరూ కూడా ఇల్లు కట్టేసుకోవడం చేసి అది కరకట్ట, మీకు తెలుసు కరకట్ట. ఈరోజు గురు పూజోత్సవం దినోత్సవం సందర్భంగా మా రిటైర్డ్ పెన్షన్ భవన్లో సుమారు 10 మందికి టీచర్లకి సన్మానించడం జరిగింది. టీచర్లకి అదేవిధంగా 91 సంవత్సరాలు ఉన్నటువంటి గడికోట మేస్టర్ గారికి ఫస్ట్ని సన్మానం చేసిన తర్వాత మిగతా
తమ్ముడికి మేము సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అగర్వాలా కండి హాస్పిటల్ నుంచి వారు రావడం, అదేవిధంగా కరూరు వైశ్య బ్యాంక్ నుంచి కూడా వారు రావడం జరిగింది. వారు కూడా ఈ సందర్భంగా టీచర్స్ అందరూ కూడా అభినందిస్తూ మరి మాకు ఉత్తరోత్తర కూడా వారు సహాయ సహకారాలు అందజేస్తారని మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవలనే విజయవాడలో మరచినటువంటి 32 మందికి మేము సంతాపం కూడా తెలియపరచడం జరిగింది. మరి వారికి మా సంఘం తరపు నుంచి కూడా ఒక రోజు జీతం ఆల్రెడీ వేడి చేయడం జరుగుతుంది. అది కాకుండా మా మహిళా బంధువులు కొంతమంది వచ్చి మనం కూడా మన సంఘం నుంచి ఏదో ఇవ్వాలని చేసిన కలెక్టర్ గారికి కొంత అమౌంట్ కలిసి ఉండడానికి ప్రయత్నంలో ఉన్నారు. అది కూడా రేపు ఎప్పుడు కలెక్టర్ గారికి వెళ్ళి ప్రత్యేకంగా మా పెద్ద భవన్ నుంచి ఒక 10,000 కానీ 15,000 కానీ ఇవ్వడానికి నిశ్చయించుకున్నాం. కాబట్టి వారికి కూడా ఎవరైతే కంట్రిబ్యూట్ చేశారో అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతారు. రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి, దేవీపట్నం, రాజవొమ్మంగి, అడ్డతీగల, గంగవరం మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గాను వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రహదారులపైన కొండ వాగుల నుంచి వస్తున్న వర్షపు నీరు కల్వర్టులపైన ఉధృతంగా ప్రవహించడంతో గిరిజనుల రాకపోకలు తీవ్రంగా నిలిచిపోతున్నాయి. మారేడుమిల్లి మండలంలోని బొడ్డులంక సమీపాన ఉన్న పెళ్లిరేవు కాలుక ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పాతకోట, దారగడ్డ, గుర్తేడు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రంపచోడవరం భూపతిపాలెం రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో 2 గేట్లెత్తి నీటిని వదిలేశారు. దిగువనున్న ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాగులు వంకులు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి, దేవీపట్నం, రాజవొమ్మంగి, అడ్డతీగల, గంగవరం మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గాను వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రహదారులపైన కొండ వాగుల నుంచి వస్తున్న వర్షపు నీరు కల్వర్టులపైన ఉధృతంగా ప్రవహించడంతో గిరిజనుల రాకపోకలు తీవ్రంగా నిలిచిపోతున్నాయి. మారేడుమిల్లి మండలంలోని బొడ్డులంక సమీపాన ఉన్న పెళ్లిరేవు కాలుక ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పాతకోట, దారగడ్డ, గుర్తేడు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రంపచోడవరం భూపతిపాలెం రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో 2 గేట్లెత్తి నీటిని వదిలేశారు. దిగువనున్న ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాగులు వంకులు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
కాకినాడ జిల్లాలో నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జేఎన్టీయు కాకినాడ అల్యూమినియం ఆడిటోరియం నందు నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సగిటి షణ్మోహన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపాధ్యాయులందరికీ దుస్సాల్వతో సత్కరించి మెమోటోని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు. కాకినాడ జిల్లాలో నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జేఎన్టీయు కాకినాడ అల్యూమినియం ఆడిటోరియం నందు నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సగిటి షణ్మోహన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపాధ్యాయులందరికీ దుస్సాల్వతో సత్కరించి మెమోటోని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అవార్డులు అందుకుంటున్నారు. వారే కాకుండా వారికి సపోర్ట్గా అందరూ నిలబడి ఈ కార్యక్రమాన్ని చక్కగా అందంగా తీర్చిదిద్దడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విద్యన్న నేను నా స్టడీస్ ఇంటర్మీడియట్తో ఆగిపోయాను. వీళ్ళు చాలామంది తెలియదు. విద్య గురించి నేను ఏం మాట్లాడాలన్నా చాలా తక్కువ మాట్లాడగలను, కానీ చదువుకున్న వాళ్ళంటే నాకు ఎప్పుడు గౌరవం. అలాగే ఎవరన్నా చదువుకుంటున్నాను అని నా దగ్గరికి వస్తే మటుకు ఈ కాలేజీ ఓనర్స్ అందరూ కూడా, ఈ స్కూల్ ఓనర్స్, కాలేజీ ఓనర్స్ అందరూ కూడా గత 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి నా మీద పీకిల మీద దాకా కోపం ఉంటుంది. ఎందుకంటే నేను బలవంతంగా వాళ్ళని ఫీజు తగ్గించమని, వాళ్ళని ఎంకరేజ్ చేయమని ప్రతి ఒక్కరికి అధికారంలో ఉన్నప్పుడు అధికారులతో చెప్పించడం, లేదా అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షంగా మాట్లాడడం, చెప్పి చదువుకోవాలి అన్నది నాకు లేనిది అన్న మిగిలినకి రావాలంటే ఒక బలమైన కోరిక అలా ఎప్పుడూ ఉంటుంది. ఈ గురువు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా నేను రాజు గారికి కానీ వీళ్ళందరికీ కూడా ఎప్పుడు కంటిన్యూస్గా వీళ్ళందరితో టచ్లో ఉంటాం. నా పెద్ద టీచర్స్ అందరూ ఎందుకు టచ్లో ఉంటానంటే, నేను మీ టీచర్స్తో చాలామందితో నాకు పరిచయాలు ఉన్నాయి. దానికి ప్రధానమైన కారణాలు 2 కారణాలు. ఒకటి, చైతన్య రాజు గారు ఎలక్షన్ చేసినప్పుడు నేను మీ అందరితో కలిసి తిరిగాను. 2, కృష్ణారావు ఎలక్షన్ వచ్చినప్పుడు మేమందరం మీతో కలిసారు. టీచర్స్ హృదయాలు ఎలా ఉంటాయి, వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా స్కూల్లో మామూలుగా ఒక పిల్లలు 2 పిల్లలతో పిల్లలు తల్లిదండ్రులు. నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే టీచర్స్ డే సెప్టెంబర్ 5th is one of my most memorable day in my childhood. సెప్టెంబర్ 5th రోజున స్కూల్లో యూజువల్గా ఈ టీచర్స్కి స్టూడెంట్స్కి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లాంటివి పెడతా ఉంటారు అనమాట. అంటే ఒక టీచర్ని, మా స్కూల్లో ఉండేది, ఒక టీచర్ని ఒక స్టూడెంట్ని కలిపి బ్యాడ్మింటన్ ఆడమంటారు అటు సైడ్ అట్లాగా. సో ఫస్ట్ రౌండ్లో గెలిచేసాను, సెకండ్ రౌండ్లో మా టీచర్ పొజిషన్ ఫోటో నన్ను సస్పెండ్ చేశారు సెప్టెంబర్ 5th రోజు. సో ఐ రిమెంబర్ దిస్ స్వీట్ మెమరీ. అండ్ ఆల్వేస్ టీచర్స్ అంటే ఏంటి అంటే, దే ఆర్ క్యాండిల్స్ who burn themselves to give light to others, to the students. Teachers are always ladders who lay themselves to give lift to the others. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అలాగే అదే సేమ్ పొజిషన్, ఒక స్టేబుల్ పొజిషన్, ఒక పీస్ఫుల్ పొజిషన్లో ఉంటూ ఎంతో మంది ఈ సమాజంలో మారటానికి, సమాజంలో మార్పు తీసుకురావడానికి, ఎదగటానికి ఉండే మొదటి మెట్టు ఉపాధ్యాయులు. వారు లేకపోతే సివిలైజేషనే లేదు, ఈ సొసైటీ లేదు. ఈ టీచర్స్ డే అకేషన్ ఇలాగా కొంతమంది టీచర్స్కి ది బెస్ట్ అవార్డు వచ్చింది. యూజువలీ ఎవ్రీ టీచర్ దే ఆర్ ఏ లైఫ్ టైమ్ విన్నర్ ఆఫ్ ద అవార్డ్. కొంతమంది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతి టీచర్ కూడా ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే ప్రతి టీచర్కి కూడా ఒక లైఫ్ టైమ్ అవార్డ్ గివెన్ బై సో మెనీ స్టూడెంట్స్ లైక్ అస్
హూ ఆర్ నౌ పార్లమెంటేరియన్, ఎమ్మెల్యే, కలెక్టర్, వీళ్ళందరినీ కూడా మీరు తయారు చేసిన వాళ్ళే తప్ప వేరెవరో సెపరేట్గా ఎక్కడి నుంచి రాలేదు. మా జనరేషన్ స్పెషాలిటీ ఏంటంటే అండి, I come from a teacher's family. My mother is a teacher, my father also is a teacher. So, నాకు స్కూల్లో 9 గంటలు ఎట్లా ఉంటుందో ఇంటి కూడా అలా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. సో ఇంటికి వెళ్తున్నారు, ఏం చేశారు, ఈ పేపర్లు ఏమన్నా ఇదే ఉంటుంది అనమాట. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ కరెక్షన్లు ఏం చేశారు, ఇంకా కరెక్షన్స్ పేపర్లో దిద్దుతారు కదా, నైట్ కూర్చొని చేసేవాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ మై నాకు తెలిసి 10th క్లాస్ వరకు నేను ఇంట్లో చదువుకున్నంత వరకు it's like 24/7 school నాకు actually, and my mother was my first teacher and my father is my last good teacher I have seen actually. So personally I mean it also, my father is the last good teacher I have seen. నేను ఇంటర్మీడియట్ తర్వాత సమ్ ఇంజనీరింగ్లో జనరల్లీ అంత అఫిలియేషన్ ఐ డోంట్ సీ టీచర్స్ స్కూల్లో ఉన్నంత అఫిలియేషన్ ఇంజనీరింగ్లో కానీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఉండదు అనిపిస్తుంది నాకు. సో on this occasion I am sure they will be very proud that I am talking to you. So it's a very విఘ్నేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి జరగనున్న వినాయక చవితి ఉత్సవాల్లో భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో సత్యనారాయణరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులకు అన్నప్రసాదాన్ని సక్రమంగా అందిస్తామని అన్నారు. విఘ్నేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి జరగనున్న వినాయక చవితి ఉత్సవాల్లో భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో సత్యనారాయణరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులకు అన్నప్రసాదాన్ని సక్రమంగా అందిస్తామని అన్నారు. విశేషంగా తరలి వచ్చే భక్తుల యొక్క సౌకర్యం, అలాగే స్వామివారిని దర్శించాలే తపనతో వచ్చే భక్తులకు ఈ భారీ వర్షాలు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా ఉచిత దర్శనమే ప్రాధాన్యంగా చేసుకుని చక్కటి క్యూ లైన్లు ఏర్పాటు చేయటం, వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఉచితంగా అన్నప్రసాదం పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ అర్చక స్వాములు, వేద పండితులు, మా సిబ్బంది అందరూ కూడా విశేషమైన కృషితో పారిశుధ్య ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది. విఘ్నేశ్వర స్వామివారిని దర్శించి ధరించాలని వేడుకుంటూ నమో విఘ్నేశ్వరాయ నమః. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు గాను 10 లక్షల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను పంపించారు. ఆలమూరు మండలం ఇటుకబట్టి అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, మడికి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సంయుక్తంగా సమకూర్చిన నిత్యావసర వస్తువులు, పాలు, వాటర్ ప్యాకెట్లు, కూరగాయలు, బిస్కెట్లు 10 లక్షల విలువ గల వీటిని సమకూర్చారు. వీటిని రావులపాలెంలో తెదేపా కార్యాలయం వద్ద నుంచి బండారు సత్యానందరావు లారీలోని విజయవాడకు తీసుకువెళ్లారు. వరద బాధితులను ఆదుకునేందుకు గాను ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బండారు కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు గాను 10 లక్షల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను పంపించారు. ఆలమూరు మండలం ఇటుకబట్టి అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, మడికి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సంయుక్తంగా సమకూర్చిన నిత్యావసర వస్తువులు, పాలు, వాటర్ ప్యాకెట్లు, కూరగాయలు, బిస్కెట్లు 10 లక్షల విలువ గల వీటిని సమకూర్చారు. వీటిని రావులపాలెంలో తెదేపా కార్యాలయం వద్ద నుంచి బండారు సత్యానందరావు లారీలోని విజయవాడకు తీసుకువెళ్లారు. వరద బాధితులను ఆదుకునేందుకు గాను ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బండారు కోరారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ దాతల యొక్క సహాయ సహకారాలతో విజయవాడ ప్రాంతాల్లో సంభవించినటువంటి వరదల నేపథ్యంలో బాధితులను ఆదుకోవడం కోసం కొన్ని నిత్యావసర వస్తువులు వారికి అందించడం కోసం నేడు పంపించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా వాటి నుంచి 4 వాహనాల్లో ఈరోజు ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాయి. బియ్యం
5 కేజీలు చొప్పున 10 టన్నుల బియ్యం 2000 పొట్లాలుగా ప్యాక్ చేసి క్వాలిటీ బియ్యం 5 కేజీలు చొప్పున 2000 పొట్లాలు, కూరగాయలు 7 టన్నులు 2000 మందికి సరిపడా 4 కేజీలు చొప్పున కూరగాయలు 2000 మందికి అందే విధంగా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ బాటిల్స్ ఒక 10,000 వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు ఒక 20,000 వాటర్ ప్యాకెట్లు, పాలు ఒక 2,000 ప్యాకెట్స్, సుమారుగా ఒక 10 లక్షల రూపాయల విలువైనటువంటి వస్తువులు ఈనాడు కొత్తపేట నియోజకవర్గ దాతలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు, ఎటుకబట్టీల అసోసియేషన్ చొప్పిళ్ళ ఆలమూరు వారు, మడికి కూరగాయల మార్కెట్ వారు వీరందరి యొక్క సహాయ సహకారాలతో నేడు ఇవి వారికి అందివ్వడానికి తీసుకెళ్తా ఉన్నాం. మరి వరద బాధితులు ఆదుకోవడం అందరి కర్తవ్యం. ఈరోజు ఉదయం మా మనవడు కూడా సత్యాన్స్ ఒక 1000 రూపాయలు డిప్పీ నుంచి పెట్టుకొచ్చి ఇచ్చి ఇలాగా వరద బాధితులకు సహాయంగా పంపించమని నాకు ఆ ఉదయం నేను వస్తుంటే అందివ్వడం జరిగింది. అంటే ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎవరి వంతు వారు ఈ బాధితులు ఆదుకోవడం సహకరించవలసిన అవసరం ఉంది. గతంలో కూడా మన ప్రాంతంలో ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.